సభకు విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు స్థానిక శాసనసభ్యులు గండ్రా సత్యనారాయణ గారికి, అదేవిధంగా కౌన్సిలర్ గారి 23వ వార్డు కౌన్సిలర్ గారికి, మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ జేఎం ఇండస్ట్రీస్ గారికి, అదేవిధంగా మిగతా కౌన్సిలర్స్కి, మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ గారికి, ఇతర అధికారులకు, అదేవిధంగా ఈ వార్డు సభ్యులకు, పత్రికా విలేకరులకు అందరికీ పేరు పైన నా యొక్క నమస్కారాలు. మరి గత ఈ 4 అంశాలపైన ఎన్నో రోజులుగా మనం వెయిట్ చేస్తున్నటువంటి వాటిని అమలు పరచడానికి ఇంటింటికి సర్వే చేసి మీ నుంచి సమాచారం సేకరించి మీరు ఇచ్చిన సమాచారంలో మీరు ఏవైతే అడిగారో వాటిని ఒక జాబితాలాగా చేసుకొని తీసుకొచ్చాము. ఈ 4 అంశాలు ఏంటి అని మనం పరిశీలించినప్పుడు, 1 రేషన్ కార్డ్స్ అండి మున్సిపల్ పరిధిలో, 2వది ఇందిరమ్మ ఇండ్లు, 2 అంశాలను మనం ఇక్కడ అమలు చేస్తున్నాము. కొంతమంది రైతులకి ఏదైనా భూమి ఉంటే రైతు భరోసాకి అర్హులు ఉంటే 1, 2 ఉంటాయి తప్పితే అది ఎక్కువ మంది దగ్గర అమలు కాదు. అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అది గ్రామీణానికి సంబంధించి, అది అర్బన్ పరిధిలోకి రాదు. మరి వీటిని అమలు చేయడానికి మనము ఇంటింటికి తిరిగాము. మొదటగా సర్వే నిర్వహించి మీ ఇంటి నుంచి మీ ఒక కుటుంబ పెద్ద నుంచి సమాచారాన్ని సేకరించాము. మాకు ఇల్లు లేదు, లేదా మాకు ఇల్లు ఉంటే ఈ స్థితిలో ఉంది, లేదా మేము ఇంట్లో ఇంతమంది మీ ఉమ్మడి కుటుంబం లాగా ఉన్నాము, మాకు సపరేట్ ఇల్లు ఇవ్వండి, ఇల్లు కట్టుకోవటానికి మా పలానా దగ్గర స్థలం ఉంది అన్న సమాచారాన్ని ఇచ్చారు. మాకు ఇల్లు లేదు, మేము కిరాయి ఇంట్లో కానీ లేదా కచ్చా ఇంట్లో ఈ స్థాయిలో ఇంట్లో ఉంటున్నాము, మాకు ఇల్లు కట్టుకోవడానికి స్థలం కూడా లేదని ఒకటి చెప్పారు. ఈ 2 జాబితాలను ఇక్కడ మేము చదివి వినిపిస్తున్నాము. వీటితో పాటుగా రేషన్ కార్డు సంబంధించి ప్రజాపాలన వచ్చిన దరఖాస్తు కావచ్చు, మున్సిపాలిటీలో మీరు డైరెక్ట్గా ఇచ్చినటువంటి కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా మీ సేవ ద్వారా కొత్త రేషన్ కార్డు కోసం కానివ్వండి, మీ కుటుంబంలో సభ్యులను చేర్చడానికి కొత్తగా కుటుంబ సభ్యులు కార్డ్స్ ఇచ్చి చాలా రోజులైంది, కుటుంబ సభ్యులు పెరిగే అవకాశం ఉంటుంది. కొన్ని ఇళ్లలో కోడలు వచ్చి ఉంటుంది, లేదా ఇంకొకళ్ళకి పిల్లలు పుట్టి మనవాళ్ళు మనవరాళ్ళు జాయిన్ అయి ఉంటారు. వాళ్ళ పేర్లు కార్డులో చేర్చాలన్న ఆలోచనతోటి మీరు డైరెక్ట్గా పీడిఎస్ ద్వారా మీ సేవ ద్వారా మీరు దరఖాస్తు పెట్టుకున్నారు. ఆ జాబితాని 1 ప్రజాపాలన వచ్చిన దరఖాస్తులను తీసుకున్నాము, 2వది మీ సేవ ద్వారా మీరు పెట్టిన దరఖాస్తులను 2 తీసుకున్నాము. ఇవి కూడా లిస్ట్ అవుతారు. ఇవి కాకుండా ఎవరి పేరైనా దాంట్లో లేదు అనుకుంటే హైరాణ పడాల్సిన అవసరం లేకుండా ఇక్కడ కౌంటర్ పెట్టారు, కౌంటర్లో అప్లికేషన్ తీసుకుంటారు. కొత్త రేషన్ కార్డు కోసం తీసుకుంటారు, కుటుంబంలో సభ్యులను చేర్చే విధంగా ఆ అప్లికేషన్ తీసుకుంటారు. ఇండ్లకు సంబంధించి మేము చదువుతున్న జాబితాలో ఏమైనా మార్పులు చేయాలంటే పొరపాటు జరిగి ఉంటాయి, స్థలం ఉందని చెప్పాం కానీ లేదని రాశారు, లేదని చెప్పాం కానీ ఉందని రాశారు, అది సవరణకు కూడా అప్లికేషన్ తీసుకుంటాము. ఈ 2 కాదు, అసలు మా దరఖాస్తే దాంట్లో మా పేరు రాలేదనుకుంటే మళ్ళీ కొత్త దరఖాస్తు ఇవ్వచ్చు. ఇది మీ ముందు మీ వార్డుకు సంబంధించి జాబితాని చదువుతున్నారు. ఆ చదివిన జాబితా మొత్తం క్లియర్గా వినండి. విన్న తర్వాత దాని మీద ఏదైనా అభ్యంతరం ఉన్నా చెప్పొచ్చు, చేర్పులు మార్పులున్నా చెప్పొచ్చు, తప్పిపోయిన వాళ్ళ పేరుతో దరఖాస్తు పెట్టుకుంటారు. ఇవి మొత్తం పరిశీలించండి. ఈ 23వ వార్డులో మొత్తం అంతా కూడా క్షుణ్ణంగా పరిశీలించి క్వాలిటీ డాటాను మాకు ఇస్తారని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మున్సిపల్ వాళ్ళకి ధన్యవాదాలు. మరి మన మధ్యకు వచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు ఈ అంశములపైన మనకు సూచనలు సలహాలు ఇస్తూ అదేవిధంగా అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. 23వ వార్డులో గ్రామ సభ ఏర్పాటు సమావేశానికి విచ్చేసినటువంటి అడిషనల్ కలెక్టర్ గారు, అదేవిధంగా భూపాల్పల్లి టౌన్ స్పెషల్ ఆఫీసర్ గారు, ఇండస్ట్రియల్ జిఎం గారు, అదేవిధంగా మన స్థానిక కౌన్సిలర్ గారు, మన కమిషనర్ గారు, కోఆప్షన్ మెంబర్సు, అదేవిధంగా భూపాల్పల్లి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కౌన్సిలర్సు, ఈ వార్డుకు సంబంధించినటువంటి సోదరిమణులు, వార్డు పెద్దలు, యువకులు, పత్రికా మీడియా సోదరులు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఇది 3వ రోజు 4 అంశాల మీద మనము ఈ ప్రభుత్వము గ్రామ సభ ద్వారా గత 10 సంవత్సరాలు కూడా రేషన్ కార్డు 14 సంవత్సరాల నుంచి ఇవ్వలేదు. ఈరోజు ఈ 14 సంవత్సరాల వ్యవధిలో కొడుకులకు పెళ్లిళ్ళు చేసుకొని కోడలు వచ్చినా, లేకపోతే మనమడో మనమరాలో పుట్టినా, మనము కుటుంబ సభ్యులు పెరిగిన కార్డులో చేర్చే కొరకు మీరు రేషన్ కార్డులో ఈరోజు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకవేళ కొత్త రేషన్ కార్డు లేకున్నా మీరందరూ కూడా
లిస్టులో చదివినటువంటి లిస్టులో లేకపోయినా ఈ రోజు చేసుకోవచ్చు. ఈ వార్డులోకి సంబంధించినటువంటి ఇంకా నివసించే వారు వేరే గ్రామంలో హైదరాబాదులో ఉండినా లేకపోతే వరంగల్లో ఉన్నా మీ చుట్టాల మార్గం పోయినా మీరు రేపు కానీ ఎల్లుండి కానీ ఇంకో 3 రోజులు 4 రోజులకైనా కమిషనర్ ఆఫీసులో దీని ప్రత్యేకంగా దరఖాస్తులు తీసుకొని అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ప్రజాపాలనలో పెట్టుకున్నటువంటి లిస్టు రాలేదని మీరు కంగారు పడవలసిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం ప్రతి వ్యక్తికి రేషన్ కార్డు ఇవ్వాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఉంది. మీరు లేని వారు దరఖాస్తులు ఇవ్వండి. అదేవిధంగా పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మీ సొంత జాగాల్లో 400 స్క్వేర్ ఫీట్తో ఇందిరమ్మ ఇండ్లు కూడా ఈ ఫిబ్రవరి 1వ తారీఖునే 26 జనవరి నాడు లాంచింగ్ రేషన్ కార్డు చేస్తాం. ఇందిరమ్మ ఇండ్లకు కూడా ముగ్గులు పోయడం జరుగుతుంది ప్రతి పేదవానికి. ఈ 2 పథకాల కొరకు మీరు ఈ యొక్క భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఒక వార్డులో ఉన్న పేరు ఒక వార్డులో ఉన్నా మున్సిపాలిటీ పరిధిలో ఉన్నా ఒకవేళ లేకపోయినా ఓటర్ లిస్టులో లేకపోయినా మీరందరూ కూడా దరఖాస్తు చేసుకొని మీరు రేషన్ కార్డు కానీ ఇందిరమ్మ ఇండ్లు కానీ లబ్ధి పొందవచ్చు. ప్రభుత్వము స్పష్టంగా ఆదేశాలు జిల్లా కలెక్టర్లకు మున్సిపల్ కమిషనర్ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని ఏదో ఒక కొంతమందికే ఇస్తామని ఈ లిస్టులో చదివిన వాళ్ళే వచ్చినాయని లిస్టులో లేని వారు రాలేదని మీరు తొందరపడవలసిన అవసరం లేదు. ఇది అధికారులు 30 వార్డులలో ఈ విషయాన్ని తెలియచేయాలి. తెలియజేసి స్పష్టంగా ప్రజలకు వివరించాలి. ఈ ప్రభుత్వము ప్రతి ఒక్క వ్యక్తికి రేషన్ కార్డు అవసరము. రేషన్ కార్డు బస్ పాస్ కూడా ఉపయోగపడుతుంది. ఒక స్మార్ట్ కార్డు అది. అదేవిధంగా మీ గ్యాస్ కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా రేషన్ కూడా ఉపయోగపడుతుంది. రేషన్ కార్డు బియ్యం కూడా మనము దొడ్డు బియ్యం ఇస్తే తింటలేము. అవి మహారాష్ట్రకు దళారీలు తలిగి 6 రూపాయలకో 7 రూపాయలకో కొనుక్కొని మహారాష్ట్రకు తరలిస్తున్నారు. కనుక ప్రభుత్వము ఒకే ఉద్దేశంతో ఈరోజు ఉగాది నుంచి ప్రతి రేషన్ షాపులో ప్రతి రేషన్ కార్డు మీద సన్న బియ్యం ఇవ్వబోతున్నాం. దీన్ని గమనించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. కనుక ఈరోజు సన్న బియ్యము రావాలంటే సన్నబడ్లు పండించే రైతుకు కూడా ఇక్కడ కూర్చున్న ప్రతి వ్యక్తి కూడా మనం రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులమే. కనుక సన్నబడ్లు పండించే రైతుకు కూడా మద్దతు ధరకు అదనంగా బోనస్ 500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఒక 100 క్వింటాలు పండించే రైతుకు అదనంగా 50,000 రూపాయలు అందిస్తుంది. కనుక ఈరోజు భూ భరోసాలో కూడా ఇది లేదు అనేది ఉండద్దు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న రైతు ఆజం నగర్ లో భూమి కొనుక్కున్నాడు, నందిగామలో కొనుక్కున్నాడు, రామప్ప చెరువు కింద కొనుక్కున్నాడు, గణపురం చెరువు కింద కొనుక్కున్నాడు, కర్కపల్లి కింద కొనుక్కున్నాడు, షెల్పూర్ లో కొనుక్కున్నాడు, జంగేడు కాశంపల్లిలో కూడా 1 ఎకరమో 1/2 ఎకరమో భూమి కొని ఉంటాడు. ఆ కొనుక్కున్నటువంటి మీ యొక్క వ్యక్తులు మీకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉన్నా మీకు పట్టా పాస్ పుస్తకం లేకపోవడం వల్ల రైతు బంధు గతంలో రాలేదు. ఇప్పుడు రైతు బంధు ధరణి ఉండడం వల్ల కలెక్టర్లకు కూడా అధికారం లేదు మీకు పట్టా పాస్ బుక్ ఇవ్వడానికి. ఆ ధరణిని రద్దు చేశాం. రద్దు చేసి ఇప్పుడు భూభారతిని తీసుకొచ్చి అసెంబ్లీలో బిల్లు తెచ్చి గవర్నర్ ఆమోదం తెలిపి ఈ గ్రామ సభల ద్వారా ఎవరి భూములైతే మీ గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ భూములు కొనుక్కున్నారో వాళ్ళు మా భూమి పట్టా కాలేదు అని చెప్పి ఇక్కడ దరఖాస్తు ఇవ్వవచ్చు. మీరు లేకపోతే ఆ గ్రామంలో ఇవ్వవచ్చు. ఇచ్చేది ఉంటే ఆ భూమిని ఖరీదు భూమి అయినా లావాని భూమి అయినా ప్రభుత్వ భూమి అయినా లేకపోతే సీలింగ్ ల్యాండ్ అయినా మీకు ఈ దరఖాస్తు ద్వారా భూభారతి ద్వారా తహసీల్దారులకే అధికారం ఇచ్చాము. ఆర్డీఓలకే అధికారము పట్టాలిచ్చే అధికారము కల్పించడం జరిగింది. కనుక దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇందిరమ్మ ఇండ్లు గ్రామ సభల ద్వారానే పేదలను గుర్తించి మీరు ఇక్కడ ఎవరైతే ఇల్లున్న వ్యక్తి ఇందిరమ్మ ఇండ్ల లిస్టులో చదివితే వస్తే అతనికి ఉద్యోగం ఉంది, అతనికి డాబా ఉంది, లిస్ట్ ఎట్లా వస్తుందని చెప్పండి, ఆ లిస్టుకి వెళ్ళి తొలగిస్తాం.
నిరుపేదలుంటే ట్రిక్ పెట్టండి. ఒకవేళ నిరుపేదలు అరువులుండి ఇండ్లు లిస్టులో రాకపోతే మీరు దరఖాస్తు ఇవ్వండి. ఈ రోజే ఆ లిస్టులో చేర్పించి మీకు ఇందిరమ్మ ఇండ్లు కట్టివ్వడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.